రివ్యూ కావాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కోకోనట్ చాక్లెట్ చాలా బాగుంది. గట్టిగా చెప్పండి. కోకోనట్ చాక్లెట్ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. కోకోనట్ చాక్లెట్ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. ఆల్రెడీ 3 హాస్పిటల్లో ఉన్నారు. ఇది 4వ ప్రయత్నం. ఓకే సరే సార్. బ్రో అన్నాడు ఎటువైపు? మీరు ఎటు సైడ్ వెళ్తున్నారు? గీతం ఇన్స్టిట్యూట్. డ్రాప్ చేస్తారండి. ఎండ స్ట్రైట్కి వెళ్ళిపోవాలా? కొత్త మీకు వైజాగ్ కొత్త. హైదరాబాద్ సీట్ బెల్ట్ వేసుకోవాలి. సౌండ్ వచ్చి సీట్ బెల్ట్ సౌండ్ వస్తుంది కదా. అటువైపు అలా కదా అతి అటు బెల్ట్ వేసుకో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైమా? ఏం పేరు నీది? సురేష్ రమేష్. ఏం చేస్తుంటావు? డిగ్రీ అయింది. ఎక్కడ మీది? అడ్రోడ్. ఇప్పుడు ఏం పని మీద వచ్చావు? మా అమ్మగారు బాగాలేదు, స్టమక్ పెయిన్. ఇక్కడ గీతం హాస్పిటలా? ఓకే. ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళావా? మాది ఇది బ్రో, అంటే చాక్లెట్ కంపెనీ. ప్రమోషన్ ఇక్కడ ఆపిల్నా ఫోన్లో సైడ్ ప్రమోషన్ చేపిస్తాను. ఇక్కడ ఆపుతుంది ఇప్పుడు. మా నార్మల్గా ఇప్పుడు షాప్లకి ఆల్రెడీ వేస్తాం అనమాట, కానీ టేస్ట్ రివ్యూ ఎవరు చెప్పట్లేదు. ఒక చాక్లెట్ తిని టేస్ట్ అని చెప్పు. మనది ఏమంటే ఏమంటారు, మొత్తం పెద్ద పెద్ద షాపులు ఉంటుందా, షాపులన్నిటికి ఒక బల్క్స్లో వెళ్తుంటాయి. ఇట్లా రివ్యూ ఇది కెమెరాకి ఏం చెప్తావంటే చాక్లెట్ ఎలా ఉంది, అలాంటి నీకు ఏమనిపించిందో చెప్పు. చాక్లెట్ అసలు ఎలా ఉంది, బాగుందా లేదా అని తిని. నీ ఇష్టం. తెలుగులో చెప్పు. కంపెనీ పేరు? కంపెనీ కోకోనట్ చాక్లెట్. ఫ్యాక్టరీ పేరు ఏమిటి? త్రిబుల్ ఆర్ ఫ్యాక్టరీ. టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ చెప్పు ఎలా ఉందో. ఇక్కడ మాకు రివ్యూ కావాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కోకోనట్ చాక్లెట్ చాలా బాగుంది. గట్టిగా చెప్పండి. కోకోనట్ చాక్లెట్ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. కోకోనట్ చాక్లెట్ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. నీకు ఏమనిపిస్తుంది? సేల్స్ బాగా అవుతుందని నా అభిప్రాయం చెప్తాను. టేస్ట్ ఎలా అనిపించింది? టేస్ట్ అంటే చాలా తీయగా ఉంది, పర్లేదు. తీయగా ఉందా? అంటే ఇంకేమైనా ఫ్లేవర్స్ ఏమైనా అనిపించా? ఫ్లేవర్స్ అంటే కొంచెం ఆహ్లాదకరంగా, అదే నువ్వు తిన్న వెంటనే కొంచెం అదో తెలియని ఆనందం వచ్చింది. చాలా బాగుంది. మరి ఇది దేంతో స్పెషల్గా తయారు చేసామంటే, మామూలుగా కొబ్బరికాయ ఉంటుంది కదా, అది ఒకటి మిక్స్ అవుద్ది. దాంతో పాటు ఆవు తెలుసు? తెలుసు. ఆవు పేడ, ఇంకా పంది లెట్రిన్ ఉంటుంది కదా,
అది మ్యాక్ గొద్దెలు ఉంటాయి కదా, అవి మిక్స్ చేసి చేసిందనమాట. నీకేమనిపించింది? టేస్ట్ అయితే బాగుంది. నీకేమనిపించలేదా? ఆవు ప్యాడ్ స్మెల్ రాలేదా? చాక్లెట్ స్మెల్ అంటే చిన్న కొబ్బరికాయ తింటే చిన్న స్మెల్ ఎలా వస్తుంది అలా వచ్చింది. కొబ్బరికాయ ఫ్లేవర్ ఆ స్మెల్ రాకుండా కోకోనట్ ఫ్లేవర్ వేసాం. మిగతాది మేక గుద్దులు ఏం స్మెల్ ఏం రాలేదు. టేస్ట్ ఏం స్మెల్ ఏం రాలేదు. టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఏం స్మెల్ రాలేదు. సూపర్. స్మెల్ అయితే రాలేదు. స్మెల్ అయితే రాలేదు కదా. ఓకే. మేనేజర్ హలో, నమస్తే సార్. మన చాక్లెట్ తిన్నాడు సార్ ఒక అబ్బాయి, చాలా బాగుంది అన్నాడు. అసలు స్మెల్ ఏం రాలేదంట. మేక గుద్దులు స్మెల్ కూడా రాలేదంట. నీట్గా ఉందంట, చాలా బాగుందంట. అవును సార్, చాలా బాగుంది అన్నాడు సార్. రివ్యూ కూడా ఇప్పించుకున్నాను సార్. మరి ఈయన ఏమో పడిపోతాడేమో మరి సార్. ఓకే సార్. ఆల్రెడీ 3 హాస్పిటల్లో ఉన్నారు. ఇది 4వ ప్రయత్నం. ఓకే సరే సార్. ఓకే సార్. అది ఆల్రెడీ మేము ఈ పేడలతో చేసింది కదా. సరే సార్, ఉంటుంది సార్. పేడలతో చేసింది కదా. 3 హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు నేను పడిపోతానా అంటే అదే నీకేమనిపిస్తుంది లోపల? నాకేమనిపించలేదు. ఆగు, మళ్ళీ ఇట్లా నడుచుకుంటే వెళ్ళి పడిపోయావు అనుకో. ఇప్పుడు నీకు తగ్గట్టుగా ఒక మందు కూడా ఉంటది. పడిపోతే నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వెవరో నేనెవరో తెలియదు. నువ్వు ఇంకేం చేస్తావు, ఏం తిన్నావు అంటే ఎవరికి చెప్తావు? నీకు స్ప్రో కూడా రాదు. అబ్బాయ్ మరి ముందు చెప్పాలి కదన్నా. రాదు. అబ్బాయ్ మరి ముందు చెప్పాలి కదన్నా. మా చాక్లెట్ చేయడమే కదా అది. ఇది అందరికి చెప్పడమే కదా మా పని, మా జాబ్. అది ఏమనిపిస్తుంది లోపల? ప్రజెంట్ ఏం అనిపించలేదు. అయితే ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది మాది. రక్షించాలి మీరే. అదే గెస్ట్ హౌస్ ఉంది. ఎక్కడ? ఇక్కడే ముందే తీసుకెళ్ళి టెస్ట్ చేస్తాం. చిన్న సర్జరీ ఉంటుంది. ఏ సర్జరీ? ఇప్పుడు నువ్వు తిన్నావు కదా, అది తీసి లైట్గా బయటికి అసలు అక్కడ లోపల ఏం జరుగుతుందో టెస్ట్ చేస్తారు. వద్దొద్దు భయ్యా, వద్దొద్దు భయ్యా, వద్దొద్దు. మరి నువ్వు ఇంకా అవ్వదు. దిట్టు భయ్యా, మా అమ్మగారు ఫ్రూట్స్ ఇవ్వాలా? వచ్చేద్దాం, నేను ఇస్తానులే. కాకపోతే సీట్ బెల్ట్ తీసుకో భయ్యా, మా అమ్మగారు ఫ్రూట్స్ ఇవ్వాలా? ఇద్దాం. సర్జరీ ఉంటే పర్లేదు కదా బాబు. మీరు అలా అనకండి బాబు. అలా వద్దండి బాబు. ఇక్కడికి వస్తారు చిన్నది. వద్దండి బాబు. వద్దండి బాబు. అది గడప వద్దు, ఇంకొండదు. ఇంక తీసుకెళ్ళిపోవడమే. అది రాదు. లాక్లు మొత్తం పాస్వర్డ్ లాక్లు అవి. పాస్వర్డ్ లాక్లు అవి. ఏంటి అదేంటి? అదేంటి లేదు, ఇదేంటి లేదు. ఒకసారి ఆ సైడ్ డోర్ ఓపెన్ చేయి. ఎందుకండి భయపడుతుందా ఏంటి? ఇదిగోండి, నీ దగ్గర మొబైల్ ఉందా? ఇదంతా నేను చేసింది ప్రాంక్, ఓకేనా? అబద్ధం. ఇది మంచి చాక్లెట్, ఏం అవ్వదు. మొబైల్ తీసి చెప్తాను నీకు. మొబైల్ తీసి యూట్యూబ్ ఓపెన్ చేయి. RRR ప్రాంక్స్ అని కొట్టు. RRR ప్రాంక్స్ యూట్యూబ్. మరి ఎంత దూరం తీసుకొస్తారండి? నేను రిద్దుతానులే అక్కడ. నీకేమనిపించింది? ఇప్పుడు తెలియని కార్లు ఎక్కొచ్చా? తెలియని కార్లు ఎక్కకూడదని వీడియోలు చేస్తాను. డోరే చెప్తాను. తెలియని కార్లు ఎక్కకూడదని వీడియోలు చేస్తాను, ఓకేనా? ఇప్పుడు నేను నిజంగానే తీసుకెళ్ళిపోయాను అనుకో, నీ పరిస్థితి ఏంటి? అలా ఎక్కొచ్చు తెలియని కార్లు? మీరు ఎక్కమన్నారు. ఎక్కమంటారు, కిడ్నాపర్స్ ఉంటారు, ఎక్కమంటారు. ఎక్కిపోతావా? ఎక్కకూడదు కదా. ఇది చెప్పు, తెలియని వెహికల్స్ ఎప్పుడు ఎక్కండి అని చెప్పు. కెమెరా
ఓకేనా? ఇవి మన వీడియోస్. ఓకేనా? తెలియని కార్స్ ఎప్పుడు ఎక్కకూడదు. ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎక్కితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతే మన చేతుల్లో ఏం ఉండదు. అందుకు ఆటోలో కానీ బస్సులో కానీ మాత్రమే పొండి. మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు ఆటోలో కానీ బస్సు మీద కానీ వెళ్ళాలా, తెలియని కార్లు ఎక్కకూడదు. ఎక్కితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అది ఇది మంచి చాక్లెట్. నేను తిని చూపించాలి కొన్ని. నమ్మకం వచ్చింది కదా. వీడియోలు చూడు కావాలండి, మనం ఒకటి ఓపెన్ చేసి అప్పుడు నీకు తెలుసు ఆ డోర్ క్లోజ్ అవ్వదు. భయం వేసిందండి బాబు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇదైతే బాబు నీకు ఏమో భయం వేసిందా? భయం అంటే మీరు ఏమైనా కిడ్నాప్ చేస్తున్నారేమో అలాగే అనిపించింది. అలా అనిపించింది. మా అమ్మగారు బాగలేదు కదండి. అవునవును, అందుకే ముందే చెప్తాను. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ అని చెప్పు. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ ఇలా చెప్పు. సబ్స్క్రైబ్ త్రిబుల్ ఆర్ ప్రాంక్స్. ఓకే, నీ వీడియో ఈరోజు సాయంత్రం వస్తుంది. త్రిబుల్ ఆర్ ప్రాంక్స్ అని ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ అవ్వు. నీ వీడియో సాయంత్రం వస్తుంది చూడు. ఓకేనా? ఆ వీడియోస్ కూడా చూడు, బాగుంటాయి. అట్లిపోయానండి బాబు. అట్లిపోయాను. అట్లిపోయావా బాబు? అట్లిపోయాను. ఇంక నా పని అయిపోయింది. అనవసరంగా ఎక్కాను అనుకున్నావా? అనవసరంగా ఏ సర్జరీ అంటున్నారు, నిజంగా కిడ్నాప్ చేస్తున్నారా కమ్ చేసి. సర్జరీ అన్నారు, కిడ్నాప్ చేస్తారేమో అనుకున్నావా? ఏం మొత్తిచ్చి కిడ్నాప్ బోల్డ్ బాగా. ఇంకా ఇంజక్షన్ కాలేజ్ ఉంది, అది తీస్తే నీకు వచ్చి పడుతూనే ఉంది. వద్దు అండి బాబు. ఓకే బ్రో, బాయ్. బాయ్. అది అంతే అంతే. బ్రో ఓకే బాయ్. Yeah.